వ్యక్తి ఒక పాపం నుంచి విడుదల పొంది రక్షించబడి సాక్షిగా జీవిస్తున్నాడంట. జీవిస్తూ జీవిస్తూ కొంతకాలం అయిపోయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఒకప్పుడు పాపం, ఒకప్పుడు తనకున్నటువంటి స్వభావం, ఒకప్పుడు తనకున్నటువంటి పద్ధతులన్నీ గుర్తు వస్తున్నాయి. అప్పుడు అనుకున్నాడు, ఇప్పటికంటే నేను ఒకప్పుడే బాగున్నాను కదా, ఇప్పటికంటే ఒకప్పుడే నేను సంతోషంగా జీవించాను కదా అని చెప్పి మరలా లోకంలో కలిసిపోయాడు. లోకంలో కలిసిపోయి లోకేచ్ఛలో మునిగిపోతున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నెమ్మది లేక సుఖం లేక అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా, నిన్ను నమ్ముకొని నీ సంధికి వచ్చానయ్యా, అక్కడ నాకు మేలు కనపడలా, మరలా లోకమే బాగుందనుకొని, పాపమే బాగుందనుకొని, లోక ఆశలే బాగున్నాయి అనుకుని లోకంలోకి వెళ్ళిపోయా, మరలా ఇక్కడ నాకు నెమ్మది కలగల అని అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడంటే. ఏమని ప్రార్థన తెలుసా, ఇక్కడ నాకు ఈ జీవితం అనవసరం, అటు లోకంలోనూ బ్రతకలేకపోతున్నా, ఇటు దేవుల్లో కూడా బ్రతకలేకపోతున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను తీసేసుకో అంటే. పరిష్కారం చావా? మనిషికి చావే పరిష్కారం అయితే అనుకుంటే ఈ లోకలు ఎవరు కూడా బ్రతికేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, దేవుని ఎరగని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేసే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయని వాళ్ళకి, అసలు ప్రార్థన తెలియని వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనం ఎవరో తెలుసా, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన నమ్ముతున్నాం, ఆయన్ని కొనియాడుతున్నాం, ఆయన సందులో కూడుకుంటున్నాం. మన నిరీక్షణ తెలుసా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తే నా దేవుడు ఒక దినాన నన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన. దేవుని నమ్ముకున్నా, అలాగే జీవించా, లోకంలోకి వచ్చా, అలాగే బ్రతుకుతున్నా, ఇక అక్కడున్నా నెమ్మది లేదు, ఇక్కడున్న నెమ్మది లేదు, కనుక నన్ను తీసేసుకో. ఈ రోజున చావు పరిష్కారం కాదు. ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు ఆయనతో కలిసి ఉండేట్లుగా పరిశుద్ధత కలిగి జీవించే వారిగా మార్చబడదుముగాక.